హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం 'స్టార్ మా పరివార్ అవార్డ్స్' పార్ట్ 1 రిలీజ్ అయితే మనకయిపోయింది. పార్ట్ 2 అయితే నెక్స్ట్ సండే అయితే 5:30కి అయితే టెలికాస్ట్ అవుతుంది. జియో హాట్‌స్టార్‌లో 4 పీఎంలో వస్తుందనేసి నేను మీకు నిన్న అప్డేట్ అయితే చేశాను కమ్యూనిటీ ట్యాబ్‌లో పెట్టి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం అలాగే ఇంకా చాలా అవార్డ్స్ అయితే పెండింగ్ ఉన్నాయి కదా! ఆ అవార్డ్స్ గురించి కూడా ఒక స్పెషల్ వీడియో అయితే మీకు చేశాను. ఇప్పుడు వీడియో అనేది కొంచెం లెంతీగా ఉంటుంది. 1.5 2 పెట్టుకొని చూడండి. ఎందుకంటే అవార్డ్స్ అనేవి చాలా వచ్చాయి. అలాగే అవార్డ్స్ గురించి ప్రతి ఒక్క పాయింట్ గురించి మీకైతే క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కాబట్టి కొంచెం వీడియో అనేది లెంత్ అవ్వచ్చు. 1.5 అయితే పెట్టుకొని చూస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ మనకు స్టార్టింగే 'పొదరిల్లు' సీరియల్‌కైతే అవార్డ్ పంటైతే పండింది. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి అనుకుంటానే ఉన్నాం 'పొదరిల్లు' సీరియల్ న్యూ పరివారం అవార్డ్స్ అయితే వస్తాయనేసి. సరికొత్త పరివారం అవార్డులో అయితే 'పొదరిల్లు' సీరియల్‌కైతే వచ్చింది. అక్కడ నామినేషన్‌లో వచ్చి 'నువ్వు లేక నేను లేను' సీరియల్ అలాగే 'వారసురాలు' వచ్చినా గానీ 'పొదరిల్లు' సీరియల్‌కి ఫస్ట్ నుంచి ఇంపార్టెంట్ ఇస్తా ఉంటారు కాబట్టి ఆ సీరియల్‌కి అయితే ఇచ్చారు. అలాగే మొత్తం మా తాతకొచ్చి మన శివనారాయణ గారికైతే ఇచ్చారు. 100% న్యాయం జరిగిందని నేనైతే అనుకుంటున్నాను. అలాగే మా తల్లి వచ్చి మన ఇందిరా గారికైతే ఇచ్చారు 'నిండు మనసులు' సీరియల్‌కి. నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారనేసి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఇద్దరు ఆడపిల్లల్ని ఒక క్వెషన్ మార్క్‌తో అక్కడ రావాలంటే జీవించాలంటే అది ఆషామాషి కాదు. అలాంటి తల్లికి ఉత్తమ తల్లి అవార్డు ఇవ్వడం మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అలాగే 'చిన్ని' సీరియల్‌కైతే నెగెటివ్ రోల్‌లో అయితే జెంట్స్‌కి జగతులలో అయితే ఉత్తమ నటుడు మన చిన్ని సీరియల్లో అయితే దేవా గారికి అయితే ఇచ్చారు. ఎస్, వాళ్ళు కూడా 100% సాక్రిఫై చేస్తారని నేను అనుకుంటాను. ఇంకా ఉత్తమ అల్లుడు మన కార్తీక్ బాబుకి అయితే ఇచ్చారు. ఉత్తమ అల్లుడు కార్తీక్ బాబుకి అర్హుడా అంటే అక్కడ ఉండే వాళ్ళు నామినేషన్లో చూసుకున్నట్టయితే మన కార్తీక్ బాబు అయితే అర్హుడే. ఎందుకంటే అత్త ఫ్యామిలీ బాగుండాలనేసి తన కన్న బిడ్డను కూడా దూరం చేసుకోవాలనుకున్నాడంటే ఉత్తమ అల్లుడు అవార్డు ఇవ్వకుండా ఇంకేమీ సార్ చెప్పండి. ఇంకే అవార్డు ఇచ్చిన తక్కువే కాబట్టి మన కార్తీక్ బాబుకి అయితే ఉత్తమ అల్లుడు అవార్డు అయితే ఇచ్చారు. అలాగే ఉత్తమ కొడుకు ఇది మాత్రం కొంచెం నాకు కామెడీ అనిపించింది. ఉత్తమ కొడుకు అంటే మన ధీరజ్కి ఇచ్చిండొచ్చు, లేకపోతే అదర్ పీపుల్స్కి ఇచ్చిండొచ్చు, కానీ ఉత్తమ కొడుకు మన సిద్ధార్థకి అయితే ఇచ్చారు. ఓకే, ఎందుకంటే నిర్మాన్సల్ టీంకి ఉత్తమ కూతురికి ఉత్తమ అమ్మ అవార్డు కూడా వాళ్ళకే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అయితే వాళ్ళైతే నేనైతే యాక్సెప్ట్ చేస్తాను. అది అయిపోయిన తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్గా శౌర్యకి అయితే ఇచ్చారు. శౌర్యకి 1000% అయితే న్యాయం అయితే చేశారని నేనైతే అనుకుంటున్నాను. అలాగే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ మేల్ అనేసి, అవుట్ స్టాండింగ్ అంటే ఎప్పటికీ నిలిచిపోయే పర్ఫార్మెన్స్ అయితే మన రాజు అయితే ఇచ్చారు. ఇక్కడ బ్రహ్మముడి టీంకి 3 అవార్డులు మాత్రం వచ్చాయి. అంటే ఆ ముగ్గురు మాత్రమే సీరియల్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మాత్రం అవార్డులు వచ్చాయి. ఇంక ఊరికి ఏ కేటగిరీలో సంబంధించిన అవార్డులు అయితే రాలేదు. ఉత్తమ పర్ఫార్మెన్స్ అవార్డు అయితే మన రాజుకి అయితే వచ్చింది. అలాగే ఉత్తమ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ మేల్కి వచ్చి మన రాజుకి వస్తే ఇక్కడ ఫీమేల్కి వచ్చి కావ్య వచ్చింది. అలాగే నెంబర్ 1 ప్లేస్లో ఉండే సీరియల్, ఎక్కువ ప్రజాదరణ పొందిన సీరియల్ అయితే బ్రహ్మముడి, రాజ్, కావ్య ఈ ముగ్గురు అంటే ఎప్పటికీ నిలిచిపోతారు కాబట్టి ఈ ముగ్గురికి అయితే అవార్డులు ఇచ్చి న్యాయం అయితే చేశారని నేనైతే అనుకుంటున్నాను. అది అయిపోయిన తర్వాత అభిమాన పరివారం మధ్యాహ్నం అనేసి అయితే వేస్తారు. చాలా సీరియల్ అయితే ఉన్నా కానీ బ్రహ్మముడి సీరియల్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి, ఎందుకంటే ఎప్పుడు నెంబర్ 1 ప్లేస్ని అయితే కోల్పోలేదు కాబట్టి ఆ అవార్డుకి అయితే 99.9% అయితే అర్హురాలే. కానీ ఇంకా సీరియల్స్ ఉన్నా కానీ బ్రహ్మముడి సీరియల్కి ఈ అవార్డు రావడం అనేది 1000% కూడా నేనైతే రైట్ అనుకుంటున్నాను. ఇంకా ఉత్తమ తోడుకోడలు అంటే ఇక్కడ మీనా వాళ్ళకు కూడా వచ్చిండే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ మీనా వాళ్ళకి వచ్చింటే అక్కడ రోహిణి వీళ్ళు వల్లి ఫంక్షన్లోనూ ఒకేలాగా ఉంటుంది. ఫంక్షన్లో వాళ్ళ మామగారిని అంటే కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్తో అయితే ఉంటుంది కాబట్టి వల్లి నాకు తెలిసినంత వరకు 1000% అయితే రైట్. నర్మదా, ప్రేమ అలాగే వల్లికి అయితే ఉత్తమ తోడుకోడళ్ళ అవార్డు అనేది డెఫినెట్గా 200% అయితే నాకైతే సాటిస్ఫై అనిపించింది. లేకపోతే మీకు ఎవరు అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. ఇంకా ఉత్తమ అత్త అవార్డుకి మన ప్రభావతి గారు ఇద్దరు కోడలను బాగా చూసి ఒక కోడలు మాత్రం చెడ్డగా చూస్తారు కాబట్టి వాళ్ళకి సరే గుండెండ గుడి గంటలకి నేను మీకు ముందు నుంచి చెప్తానే ఉన్నాను. గుండెండ గుడి గంటలకి తగ్గేదాలు అన్నట్టయితే అవార్డ్స్ వస్తాయనేసి. తగ్గేదాలు అన్నట్టయితే అవార్డ్స్ అయితే వచ్చాయి. ఉత్తమ అత్త అవార్డుకి మన వేదవతి గారు, నేను ఆల్రెడీ మొన్న ఇల్లు వీళ్ళ పిల్లలు రివ్యూ చేసినప్పుడు కూడా చెప్పాను. వేదవతి గారు అమ్మలాగా చూసుకునే ఆ అత్తగారు మళ్ళీ దొరకరు, సీరియల్లో ఎప్పుడు దొరకరు అనేసి చెప్పాను. మన వేదవతి గారికి ఉత్తమ అత్త, అలాగే ప్రభావతి గారికి ఉత్తమ అత్త అవార్డు అయితే వచ్చింది. ఇంకా పాపులర్ వైఫ్, ఇక నామినేషన్లో ఏ కేటగిరీలు అయితే వచ్చాయో అన్ని కేటగిరీలు అయితే గుండెంటలు కొట్టేసింది. ఉత్తమ హస్బెండ్ బాలు, ఉత్తమ వైఫ్ మన మీనా, ఉత్తమ ఇక్కడ ప్రేమ అలాగే నర్మద ఇద్దరు ఉండడం వల్ల కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువైంది అని మీకు ముందుతో నుంచే చెప్తాను. నేను ఆ రోజైతే ఓటింగ్ కంప్లీట్ అయిందో ఆ రోజు నుంచే చెప్తాను. కాబట్టి ఇక్కడ పాపులర్ వైఫ్, పాపులర్ హస్బెండ్, పాపులర్ జంట ఇవన్నీ వీళ్ళకే వచ్చినాయి. అక్కడ తనుజాకి అయితే వచ్చింది, బిగ్ బాస్కి అయితే నేను ఆల్రెడీ మీకు చెప్పాను.
మీరు ఆల్రెడీ చూసింటారు కదా. ఆ రోజు నన్ను ఎంతోమంది నెగిటివ్ చేశారు, కళ్యాణ్కి వస్తుంది నువ్వేం మాట్లాడుతూ ఉండవు అనేసి. పర్లేదు, మళ్ళీ మన ప్రదీప్ మాచిరాజు గారికి అయితే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆఫ్ ద ఇయర్ అనేసి మన ప్రదీప్ గారికి కూడా ఒక అవార్డు అయితే ఇచ్చారు. పాపులర్ జోడీలో ధీరజ్కి ప్రేమకి రావాలనేసి చాలామంది అయితే ప్రయత్నాలు చేశారు. కానీ మనం ఎప్పటి నుంచో, ఎందుకంటే ఇక్కడ ధీరజ్ ప్రేమ మధ్య కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కానీ బాలు మీనా మధ్య ఏ రోజు మిస్అండర్స్టాండింగ్స్ లేవు. వాళ్ళకి 1000% రైట్ అని నేను అనుకుంటున్నాను. బెస్ట్ జోడీ అనేసి అవార్డు అయితే వచ్చింది ధీరజ్కి ప్రేమకి. ఎందుకంటే ప్రేమకు 2 అవార్డులు అయితే వచ్చాయి. అలాగే ఉత్తమ మామగారు అంటే వీళ్ళకు 100% రైటు. అలాగే మన రామరాజు గారికి కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. వచ్చినా కానీ రామరాజు గారికి, ఇక రామరాజు గారు కోడలను కొంచెం తక్కువ చేసి మాట్లాడడం, అంటే నిజాలు తెలుసుకోకుండా మాట్లాడడంలో కొంచెం తగ్గారు. కాబట్టి మన రామరాజు గారికి రాకుండా మన సత్యం గారికి అయితే వచ్చింది గుండెండు గుడిగంటలు. సూపర్. గుండెండు గుడిగంటల టీంకి అవార్డులు, కార్తీక్ దీపంకి అవార్డులు నేను మీకు ముందు నుంచి చెప్తానే ఉన్నాను. యాక్చువల్గా అదే జరిగింది. ఉత్తమ మామగారు అయితే మన సత్యం గారికి అయితే వచ్చింది. విలక్షణ పాత్ర అంటే కమెడియన్, విలన్, ఒక అంటే ఏం చెప్పినా తక్కువే. అన్ని కేటగిరీల్లో అవార్డు రావడం అంటే మన వల్లి క్యారెక్టర్కి 1000% అయితే న్యాయం చేసిందని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే ఎమోషన్ పట్టిస్తుంది. కామెడీ కావాలంటే కామెడీ, అక్కడ రొమాన్స్ కావాలంటే రొమాన్స్, అలాగే ఒక విలనిజం కావాలంటే విలనిజం, కన్నింగ్ కావాలంటే కన్నింగ్, ఎలాంటివి ఉన్నా కానీ అందుకోసమనే పర్టికులర్గా విలక్షణ నటి. అక్కడ ఉత్తమ కోడళ్ళ అవార్డు వచ్చినా కానీ ఇక్కడ పర్టికులర్గా విలక్షణ పాత్ర అనేసి ఇచ్చారు చూడండి. హ్యాండ్స్ ఆఫ్ స్టార్ నెక్స్ట్ లెవెల్ అయితే మన వల్లికి అయితే ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మహంతలహారం సప్తపది సీరియల్కి అయితే అవార్డు అయితే వచ్చింది. ఇక్కడ హీరోయిన్ కూడా అయితే మనకు రాలేదు. హీరోయిన్ గురించి అయితే ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. అవార్డు ఫంక్షన్లో ఏం జరిగిందని మనకు క్లారిటీ వస్తుందని వెయిట్ చేశాను. కానీ ఇక్కడ మధ్యాహ్నం మమతాలహారం సప్తపది మధ్యాహ్నం సీరియల్స్కి ఇప్పుడు వరకు అవార్డులు వచ్చిండేది 2 సీరియల్కి మాత్రమే. మనకు మధ్యాహ్నం 6 సీరియల్ అయితే వస్తాయి. 6 సీరియల్లో 2 సీరియల్కి మాత్రం వచ్చాయి. మధ్యాహ్నం సీరియల్కి మరొకసారి అన్యాయం అయితే జరిగిందని మనం అయితే చెప్పచ్చు. ఉత్తమ తండ్రి 100% ఉత్తమ తండ్రికి అయితే మన రామరాజు గారు అయితే అర్హులు. నేను మీకు ముందు నుంచే చెప్తాను. లాస్ట్ టైం అయితే గుండెండు గుడిగంటల టీంకి అయితే వచ్చింది. కానీ ఈసారి మాత్రం ఉత్తమ తండ్రి అంటే ముగ్గురు కొడుకుల్ని ఒకేలాగా చూస్తూ ఉంటారు కాబట్టి ఉత్తమ తండ్రికి రామరాజు గారికి అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. అలాగే అవుట్స్టాండింగ్ ఫీమేల్ పర్ఫార్మెన్స్ వచ్చి మహాలక్ష్మి అలాగే కావ్యకి అయితే ఇద్దరికి అయితే ఇచ్చారు. ఇద్దరికి ఇస్తే అక్కడ కావ్య లైఫ్ స్టోరీ చెప్పిన తర్వాత కొంచెం బాధ అయితే వేసింది. మహాలక్ష్మికి 10 రోజుల సీరియల్ 60 ఎపిసోడ్లు 70 ఎపిసోడ్లు కదా అయింది, ఎట్టిచ్చేసారని మీరు అనుకోవచ్చు. మగవ సీరియల్తో ఎంత పర్ఫామ్ చేసిందో మనకు తెలుసు. మగవ సీరియల్ కూడా రీసెంట్గానే ఎండింది కాబట్టి ఆ సీరియల్లో నుంచి అలాగే 10 రోజుల సీరియల్ రెండిట్లో నుంచి కన్సిడర్ చేసి అయితే మనకు అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ మేల్ అయితే ఇచ్చారు. అది నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. అది అయిపోయిన తర్వాత మనకి అవి అండి ఈ వారంతో మనం చూసుకున్నట్లయితే అవి అవార్డ్స్ వచ్చాయి. నెక్స్ట్ వీక్లో మనకి ఉత్తమ హస్బెండ్ అవార్డు అయితే మన బాలుకి అయితే వచ్చింది. అలాగే ఉత్తమ బీబీ జోడీ అనే అవార్డు వచ్చి వీళ్ళకైతే వచ్చింది, మన తనుజ గారికి అయితే వచ్చింది, కళ్యాణ్ గారికి రాలేదు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఉత్తమ పరివార్ సీరియల్ వచ్చి గుండెండు గుడిగంటలకే వచ్చింటుంది. ఎందుకంటే గుండెండు గుడిగంటలకు వచ్చినా కానీ ఇల్లు పిల్లలకి ఇచ్చారనేసి అయితే తెలుస్తుంది. దాని గురించి ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను. మీకు ఎవరు ద బెస్ట్ ఈ అవార్డుకి వీళ్ళ అర్హులు కాదని మీకు ఎవరు కనిపించిందో కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం అసలు మర్చిపోదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకొక వీడియోతో కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.